ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవునికి మొదట ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరి వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యదానిలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మరొకసారి మీ సన్నిధిలోకి మేము ఈ రీతిగా చేరి ఉన్నాం. మాతో మాట్లాడమని, మమ్మల్ని హెచ్చరించమని, బలపరచమని, మీ మనస్సును మీ మార్గములను ఎరుగుటకు మాకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము 5వ అధ్యాయంలోనికి ప్రవేశించాలి. ఇంతవరకు చెప్పుకున్న విషయాలు మనం ఒకసారి తిరిగి నెమరు వేసుకోగలిగితే 4 అధ్యాయాలు పూర్తి చేసుకుని 5వ అధ్యాయంలోనికి ఈరోజు ప్రవేశిస్తున్నాం. అయితే ఎలాగూ మనము ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు కొన్ని భాగాలుగా విభజించుకుంటూ నేర్చుకుంటాం కనుక మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు స్తుతి మరియు ప్రతిష్టార్పణలు, మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు స్తుతి మరియు ప్రతిష్టార్పణలు, ప్రైజ్ అండ్ డెడికేషన్, ఆఫరింగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ డెడికేషన్, స్తుతి మరియు ప్రతిష్టార్పణలు. 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు, 4 నుంచి 7వ అధ్యాయం వరకు పునరుద్ధరించే అర్పణలు లేదా పునర్నిర్మాణ అర్పణలు, పునరుద్ధరించు అర్పణలు. పునరుద్ధరించడము అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో చాలా మనం ఎక్కువగా వాడుకునేది రీస్టోరేషన్, ఆఫరింగ్స్ ఆఫ్ రీస్టోరేషన్. రీస్టోరేషన్ అంటే పడిపోయిన దానిని మళ్ళీ నిలబెట్టడం. సింపుల్ లాంగ్వేజ్. ఏదైతే పడిపోయి ఉంటుందో తిరిగి మళ్ళీ దానిని నిర్మించడం, అది పునరుద్ధరించడం. ఎందుకు? నిన్నటి దినాన మనం 4వ అధ్యాయం విన్నాం. ఏం జరుగుతోంది? 4వ అధ్యాయం, లేవియాకాండం 4వ అధ్యాయంలో మనం విన్నదేమిటి? ఎన్ని వర్గాల ప్రజలు కనపడ్డారు? మొదటి వర్గం ఏమిటి? యాజకుడు. 2 ఇశ్రాయేలుల సర్వ సమాజం. 3 ఆ దేశాన్ని వారి ప్రజలను పరిపాలించే అధికారి కావచ్చు, న్యాయాధిపతి కావచ్చు. 4 దేశస్థుల్లో ఎవడైనా సరే, దేశస్థులలో ఎవడైనాను అని అంటే సామాన్యులు కావచ్చు, సామంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వన్ ఇండివిజువల్ పర్సన్. ఎందుకంటే ఎవడైనాను అనే మాట చదవగానే మనం వెంటనే సామాన్యులు అని అక్కడికే నిలిచిపోకుండా ఈరోజు మనం ఇంకొక విషయం తెలుసుకుంటున్నది, ఎవరెవరు దేవుని విషయాలు వినాలి అనే దాన్ని కీర్తనకారుడు చక్కగా వివరిస్తాడు. చూద్దాం అది కూడా ఒకసారి. కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యాల విషయంలో ఎవరెవరు విని జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి 49వ కీర్తన, సామ్ నంబర్ 49, మొదటి 2 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథము 49 మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి. ఎవరెవరు ఉన్నారు ఇందులో? సర్వజనులు ఉన్నారు. మొదటది సర్వజనులు ఆలకించాలి. సామాన్యులు వినాలి, సామంతులు వినాలి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులు అందరూ. అంటే ఎలాగైతే అందరూ అని ఉందో మీ దేశస్థులలో ఎవడైనాను పొరపాటున ఎవరైనా సరే, అది ఎవడైనా అనే దానిలో ఒకవేళ అతను అధికారి అయి ఉంటే అతని కేటగిరీ, అధికారి కేటగిరీకి వస్తే పైన 22వ వచనంలో, 4వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న రూల్ అప్లై అవుతుందని చెప్తున్నాడు అక్కడ.
ఏ 4వ అధ్యాయం 22? లేవియాకాండం 4వ అధ్యాయం 22. ఆల్ రైట్, వింటున్నారు కదా అంతా? 3 అధ్యాయాలను ఏ భాగాలుగా విభజించుకున్నాం? ఏ భాగంగా? స్తుతి మరియు ప్రతిష్టార్పణ. 4 నుంచి 7 వరకు పునరుద్ధరణ అర్పణ. ఇది బాగుంటుంది, పునరుద్ధరణ అర్పణలు. పునరుద్ధరణ, ఇది కరెక్ట్. పునరుద్ధరణ అర్పణ. పునరుద్ధరణ అంటే తిరిగి నిర్మించటం. పడిపోయిన దానిని. ఏమిటి పడిపోవడము? యాజకుడు, సేవ చేసే యాజకుడు పాపంలో పడిపోతే ఏమిటి? సమాజం అంతా పడిపోతే పరిస్థితి ఏమిటి? అధికారి పడిపోతే, పాపంలో పడిపోతే ఏంటి పరిస్థితి? ఈ దేశంలో ఎవరైనా పొరపాటున పడిపోతే పాపంలో వారి పరిస్థితి ఏమిటి? ఇలా వివరించుకుంటూ దేవుడు మనకు అనేక విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు మనం 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా. ఈ 4 అధ్యాయాల్లో అనేక జంతువులు, పక్షులు చనిపోతూ వస్తున్నాయి. అన్ని జంతువులు చనిపోతూ బలి జరుగుతుంటే వాటిలో నుండి ప్రవహించినది ఏమిటి? రక్తం. ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, అలా ఆ రక్తం, ఆ జంతువుల రక్తం, ఆ పక్షుల రక్తం ఏమవుతుంది? ప్రవహించి చివరికి అంత రక్తం ప్రవహించుచున్న వారు గ్రహించలేకపోయారు. అదే ఈరోజు మొదటి పాటగా ఇక్కడ పాడినటువంటి పాట. పాడండి ఒకసారి. పొంగి పొంగి. అందరూ కలిసి పాడండి. మైక్ తీసుకోండి. మా పాట. పొర్లి పొర్లి. మైక్ స్విచ్ చేశారా మీరు? సబ్మిట్ చేశారా? వెరీ గుడ్. ఇప్పుడు మనము 4 అధ్యాయాలు విన్నాం. 4 అధ్యాయాల్లో కూడా జంతువుల నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును. నో ఫస్ట్ నుంచి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది. పొర్లి అర్థం చేసుకుంటూ, ఈ పాటను అర్థం చేసుకుంటూ పాడండి. ఎంత బాగుంటుందో. చదువు పాడండి మా. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. రుధిరం అంటే ఏమిటి? రుధిరం అంటే ఏమిటి? రక్తం. పొర్లి పొర్లి పారుచున్నది. ఏంది అంత పొరలడం ఏమిటి? ఎందుకు అంత పొర్లుతోంది? ఎందుకు అంత ప్రవహిస్తుంది అంటే ఇప్పుడు చూస్తున్నాం. ఒక మనిషి పాపం చేయటం వలన ఎంత రక్తము ఒలికించబడుతుందో మనం ఆలోచించాలి. ఆ అంతటి రక్తం అంతా క్రొత్త నిబంధనలో ఎవరు మన కొరకు ప్రవహింపజేశారు అని అంటే యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం. ఎందుకు ప్రభు యొక్క రక్తాన్ని అమూల్యమైన రక్తం అని అంటారంటే జంతువుల వలన కానిది, పక్షుల వలన కానిది, మనుషుల వలన కానిది అంత గొప్ప ప్రవాహం సిలువ మీద మన కొరకు అంత కార్చాడు. ఇప్పుడు పాడండి. ఇప్పుడు నేనేం డిస్టర్బ్ చేయను, కానివ్వండి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పాడండి మా, పాడండి. పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. రండి మునుగోడిందు పాప శుద్ధి చేయును, రండి మునుగోడిందు పాప శుద్ధి చేయును, చేయును శుద్ధి, 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 చేయును శుద్ధి. పాడండి, కంటిన్యూ చేయండి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది.
ఒకసారి లిరిక్స్ ఉంటాయి మేడం ఒకసారి. అందులో విశ్వ పాపం అంతటిని కడిగాను అని విశ్వ పాపం అనేది. విశ్వ పాపం అంటే ఏమిటి? తెలుగులో లేదమ్మా ఇది. ఎంత మంచి పాట అసలు ఇది. మనం మాట్లాడుకుంటున్న లేవియాకాండానికి సంబంధించిన చాలా మంచి అర్థం ఉన్నటువంటి ఒక గొప్ప పాట ఇది. రాసినది ఎవరో నాకు తెలియదు, కానీ దేవుడు చక్కగా నడిపించాడు. విశ్వపాపములను మోసే యాగ పశువదే అని విశ్వపాపములు అనే మాట ఉంది, గమనించారా? విశ్వపాపములు భాగ్య ఎక్కడ ఇచ్చారు? విశ్వపాపము ఏమిటి? విశ్వపాపం అంటే ఆ విశ్వపాపమే నిన్న 4వ అధ్యాయం మనం చూసింది. అది ఏమిటి ఆ విశ్వపాపము అని అంటే, ఒక సమాజంలో అందరూ కవర్ అయిపోయారు. ప్రజలకు బుద్ధి నేర్పే, పరిశుద్ధతను నేర్పే యాజకుడు వచ్చేసాడు. దేశ ప్రజలందరూ, సమాజం అంతా వచ్చేసింది. మరియు అధికారులు కవర్ అయిపోయారు. ఇంకా సమాజంలో ఎవరైనా సరే పాపం చేసేది మనిషే కదా. అందుచేత ఇలాంటి విశ్వ పాపం అంతటిని ప్రభు యొక్క రక్తం కడిగి పవిత్రపరుస్తూ శుద్ధి చేస్తున్నటువంటి అమూల్యమైన రక్తం. చక్కగా ధ్యానించాల్సినటువంటి విషయాలు ఇవి. అంటే పాపము చేసిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరకు లేదా దేవుని సమీపించే అవకాశమే కనపడట్లేదే. ఆయనేమో ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చి నివసించడం మొదలుపెట్టాడు. ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి కూర్చున్నాడు ఆత్మరూపిగా. దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంది. దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ మనుషులు ఏ రీతిగా నడుచుకోవాలి అనేది చక్కగా మనకు దేవుడు వివరిస్తున్నాడు ఇక్కడ. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు నాతో ఎలా నడుచుకోవాలి అనేది నేర్పిస్తున్నాడు. అందుకే నిన్న 119 కీర్తనలో ఒక మంచి మాటను చూశాను. 119వ కీర్తనలో, దేవా నేను పరదేశిని, ఐఎమ్ ఎ స్ట్రేంజర్, ఐఎమ్ ఎ ఫారెనర్, నేను ఒక పరదేశిని, నేను ఈ దేశానికి సంబంధించిన వాడని కాను అంటున్నాడు భక్తుడు. 19వ వచనం, 119:19లో అందరు తీశారా? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నేను, ఎంత మంచి మాట అసలు ఇది. అంటే ఒక పరదేశి వేడుకుంటున్నాడు దేవుణ్ణి ఏమని? నేను ఈ భూలోకం అనే ఈ పరదేశంలో ఎలా నడుచుకోవాలో నాకు తెలియదు ప్రభువా, నీ ఆజ్ఞలను నాకు నేర్పిస్తేనే నేను సన్మార్గంలో నడుచుకోగలను. నీ ఆజ్ఞలు నాకు తెలియపరచకపోతే పరదేశినైన నేను ఎటు ప్రయాణం చేయాలో, యాత్రికుడనైన నాకు నా యాత్ర యొక్క ముగింపు ఏమిటో తెలీదు. గమ్యం తెలియని వాడిగా, అటు ఇటు చెదరగొట్టబడే వాడిగా నేను ఉంటానేమో. నాకు నీ ఆజ్ఞలను నేర్పించు ప్రభువా అని మొరపెడుతున్నాడు. అందుకే ఆ పైన వచనంలో 18వ వచనంలో ఎంత బాగుంటుంది ఇది. నీ ధర్మశాస్త్రమునందు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు. మరి మీరు ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ లేవియాకాండం మనం వివరించుకుంటూ దేవుడు మనకు సహాయం చేస్తూ నేర్పిస్తూ వస్తున్నాడు. అందులో సాధారణంగా ఈ విషయాలు చదివితే అర్థమయ్యే విషయాలు కావు అన్నట్లుగా అనిపించేది ఈ లేవియాకాండాన్ని మనం ధ్యానించక మునుపు. ఎందుకు అనంటే
ఆ బలిపీఠం మీద చర్మము, ఆంత్రములు, కాళ్ళు, తల, దాని అవయవాలు అన్నీ పెట్టి దహించి వేయండి అని మొదటి అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. మనం కూడా మన రెగ్యులర్ బైబిల్ స్టడీస్లో, మన పర్సనల్ బైబిల్ రీడింగ్లో కూడా ఇలాంటి అధ్యాయాలు చదివినప్పుడు ఏంటబ్బా దేవుడు బలి అడుగుతున్నాడు, ఈ చర్మము తీసి కాల్చమంటున్నాడు, ఈ ఆంత్రములు, కాళ్ళు నీళ్ళతో కడిగి వీటన్నిటిని చేయమంటున్నాడు, అవయవాలను, క్రొవ్వును కాల్చమంటున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటబ్బా అని అనిపించేది ఇన్ని సంవత్సరాలుగా. కానీ ఎప్పుడైతే మనకు ఒక విషయం దేవుడు బయలుపరిచాడో, ఏమిటది? ముందు అవయవాలు చూపించాడు, ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ అవయవాలలోనున్న ఆశలను, లోక సంబంధమైన కోరికలను, వాటిని చంపివేయండి అని చెప్పాడు. ఆ విషయం మనకు అవగాహన వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధనలో ఉన్న విషయం మనకు అర్థమైన తర్వాత, ఇక లేవ్యాకాండంలో ఈ అవయవాల యొక్క ఉద్దేశం ఏంటో అర్థం అవ్వట్లేదా చెప్పండి? ఈ అవయవాల యొక్క ఉద్దేశం ఎందుకు దహించమంటున్నాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి మీకు అర్థమైందా ఈ విషయము? ఒకవేళ ఆ విషయం అర్థం కాకపోయి ఉంటే మనం కేవలం కనబడే వాటి మీదనే, దృశ్యమైన వాటి మీదనే ఆలోచించి మన దేవుడు బలి అడుగుతున్నాడు కదా అని అనుకునేవాళ్ళం. అందుకని అర్థం చేసుకోవడానికి కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను ఆ రోజు షేర్ చేయడం జరిగింది. ఏమిటి ఆ రియల్ టైం ఎగ్జాంపుల్స్? ఒక విద్యార్థి ఒక గొప్ప డాక్టర్ అవ్వాలంటే, వైద్యుడు అవ్వాలంటే, వెంటనే ఆ స్టూడెంట్కి చచ్చిపోయిన మనిషిని తీసుకురావడము, బ్రతుకున్న మనిషిని తీసుకొచ్చి ఇతని ఒలిచి, ఇతనికి నువ్వు రేపు పొద్దున్న కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నావు కదా, నువ్వు గుండెకి సంబంధించిన డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, లేకపోతే కిడ్నీలకు సంబంధించిన డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కనుక మీ కొరకు ఒక మనిషిని తీసుకొచ్చా, ఇతనికి మీరు ఆపరేషన్ చేసి బయటికి తీసి గుండె ఎలా ఉందో చూడండి అన్నారు అనుకోండి, ఆ పరిస్థితి ఏమవుతుంది? ఆ మనిషిది అయిపోయా, మనిషి బ్రతకడిక. మనిషే ముందుకు రాడు, నన్ను ఒలచడం ఏంటయ్యా మీరు అని అంటారు ఫస్ట్ పట్టుకొని. అందుకు మనము చదువుకునే ఈ ఎడ్యుకేషన్లో కూడా చిన్న వేరే జంతువులది పట్టుకొని చూపిస్తాడు. వేరే జంతువులు అంటే అవి కప్ప కావచ్చు, కాక్రోచ్లు కావచ్చు, ఇలాంటివి ఏవో చూపించి దాన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత ఇదిగో దానికి హార్ట్ ఇక్కడ ఉంది, దీనికి అది, ఈ అవయవాలు ఇక్కడ ఉన్నాయని చూపిస్తూ వస్తారు పిల్లలకి. అలా చూపించి మెల్లిగా ఫైనల్గా ఎక్కడ తీసుకొస్తారు? వీళ్ళని మనిషి దగ్గర తీసుకొస్తారు. అది మనకు అర్థమైతే జంతువులలో ఉన్న ఈ అవయవాలను దహించి వేయండి, అది ఇది అని చెప్తున్న దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకు? నీకంటూ ఒక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇలాంటివన్నీ క్రొత్త నిబంధనలో మనకు చూపించాడు. ఏమిటి ప్రభు అని ఆలోచిస్తే నాయన, గలతీ 5:19 ఇలాంటివన్నీ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నటువంటివి? శరీరములో ఉన్న అవయవాల నుండి పుట్టుకొస్తున్నటువంటి లోక ఆశలు, లోక సంబంధమైన కోరికలు. అందుకే వాటినేమో బలియాగమన్నాడు. మనకేమో రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి సజీవ యాగం అంటే నువ్వు బ్రతికే ఉంటావు శరీరంలో, కానీ వీటిని చంపేయాలి, దేవునికి ఇష్టం లేని వాటిని చంపేయాలి అనే క్లారిటీ, కంప్లీట్ పిక్చర్ మనకు వచ్చేట్టుగా దేవుడు చేశాడు. ఈ విషయాలు లేవియాకాండం చదివేటప్పుడు మీరు ఎక్కడ మర్చిపోతారో అని మళ్ళీ రిపీట్ చేస్తుంటాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ మధ్య అప్పుడప్పుడు రెండో రోజు కనపడట్లేదు. ఎందుకంటే ఎక్కడికి పోతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఈ ఆంత్రములు, మూత్ర గ్రంథులు, కాలేజము, క్రొవ్వు అనేసరికి. కాబట్టి ఈరోజు లేవియాకాండం 5వ అధ్యాయం దగ్గరకు వద్దాం. ఆల్ రైట్, లేవియాకాండం. మీకు స్క్రీన్ మీద ఈ పిక్చర్ చూపిస్తున్నాడు. ఎదురు కనపడుతున్నటువంటిది బలిపీఠం. మీరు గమనించండి, మొదటి అధ్యాయంలో బలిపీఠము చుట్టూ అన్నాడు. 5వ అధ్యాయం 5వ వచనం, లేవియాకాండం మొదటి అధ్యాయం 5వ వచనంలో, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అక్కడేమో చుట్టూ అన్నాడు, బలిపీఠం చుట్టూ పోయాలన్నాడు. మరి నిన్న మనం చదువుకున్న లేవియాకాండం 4వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. 7వ వచనం, అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలను. ఇప్పుడు రక్తం 2 చోట్లకి వెళ్తుంది. ఇన్ సిన్ ఆఫరింగ్
పాప పరిహారార్థ బలిలో రక్తం 2 వేరు స్థలాలకు వెళ్తుంది. మొదటి అధ్యాయంలో ఏమో రక్తం ఎక్కడికి వెళ్తుంది? బలిపీఠము చుట్టూ పోయబడుతుంది. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ కనబడుతున్న బలి పేరేమిటి? ఆఫరింగ్ పేరేమిటి? సాక్రిఫైస్ పేరు పాప పరిహారార్థ బలి. మొదటి అధ్యాయంలో చూసిన ఆ అర్పణ పేరేమిటి? దహన బలి. చూసినటువంటి బలి పేరు దహన బలి. 2వ అధ్యాయంలో చూసినది నైవేద్యము. 3వ అధ్యాయంలో చూసినది ఏ బలి? సమాధానార్థ బలి. 4వ అధ్యాయంలో చూస్తున్నది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలిలో రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడు? 7వ వచనంలో యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నొద్ద నున్న దహన బలి పీఠము అడుగున కోడ యొక్క రక్త శేషమంతయు పోయవలను అనంటే, ఆ బలిపీఠం ముందు చూసారా, దాని చుట్టూ కాదు, మొత్తం మిగిలిండేదేమో లోపల ఏమంటున్నాడు? ఇన్సైడ్. ఇంకొంచెము ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు అంటే, ఒకసారి లోపలికి వెళ్దామా? గుడారం లోపలికి ప్లే చేయగలరా? గుడారం లోపలికి వెళ్తే ఇది ఓన్లీ బలిపీఠమేనా? ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే ఇన్సెన్స్ది కావాలి. లోపలికి వెళ్ళి ఎక్కడుంది మాది? ఇక్కడ తీసుకెళ్ళు. ఎస్, ఇది చూపించే. గోల్డెన్ మెనోరా కాదు. గోల్డెన్ మెనోరా అంటే దీపస్తంభం చూపిస్తున్నాడు. చూపించి. సెకండ్ నెంబర్ 2 అని పెట్టావు కదా, అది చూపించు ఒకసారి. ఫోటో చూపిస్తున్నావా? షో బ్రెడ్ కూడా కాదమ్మా. దీనికి ఇంతకుముందు చూపించడానికి మధ్యలో ఉండాలి. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, ఇది కూడా కాదు. ధూప వేదిక అని ఉంటుంది చూసారా? మనకు సన్నిధి బల్ల మరియు దీపస్తంభానికి మధ్యలో ఒక టేబుల్ ఉండి ఆ టేబుల్ మీద ధూపద్రవ్యం వేస్తున్నట్లు. ఇంకా లోపలికి. లోపల ఉన్నటువంటిది బయటది చూపిస్తున్నాం. దీనికి దిస్ వన్ కరెక్ట్. ఎస్, ఇది ఎట్లా కనపడాలి? కొమ్ముల్లాగా ఉన్నాయి చూడండి. అక్కడ కనపడుతుందా? కొంచెం లైట్ ఆఫ్ చేస్తే కనపడచ్చు. ఫోర్ కార్నర్స్లో, 4 కార్నర్స్లో అలా కొమ్ముల్లాగా. అది ఇవ్వండి మా పాయింటర్. అది అమ్మా విచ్ కెన్ యూ గివ్ మీ దట్ పాయింట్? అది తీసుకోండి పిల్లలు. రైట్. మనం వింటున్నాము లేవియాకాండం 4:7 వచనం. చదవగలరు ఎవరైనా? అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక. ఇది ధూపవేదిక, ఇది సుగంధ ద్రవ్యముల వేదిక. ఇది ఫ్రంట్ కనుక ఈ కార్నర్స్ కొమ్ములు కనపడుతున్నాయి చూసారా? కొమ్ముల్లాగా ఈ కార్నర్స్లో. ఇవి యాక్చువల్గా ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 4 ఉంటాయి. ఏమైనా కనపడుతుందేమో చూడండి, ట్రై చేయండి. ప్లే ఫ్రంట్ బ్యాక్ చేస్తే 4 కనపడుతుందా? 4. ఏదైనా ఇమేజ్ అన్నా ఉంటే డౌన్లోడ్ చేయండి మా. ఇదిగోండి 1 2, అక్కడ ఒక 3, ఇటు ఒక 4 ఉంటుంది. 4 ఉంటాయి ఇక్కడ. ఇమేజ్ అది వీడియో కదా, సరిగ్గా కనపడట్లేదు. ఓకే. సో 4th చాప్టర్లో ఏమంటున్నాడంటే, మీరు పాప పరిహారార్థ బలిగా దేనినైతే ఇస్తారో దాని యొక్క రక్తం కొంచెం తీసుకొని దేని మీద వేయమంటున్నాడు?
ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చెమరాలి, అలా జస్ట్ చల్లండి అంటున్నాడు. చల్లిన తర్వాత మీరు వర్క్ చేస్తూ ఉండండి, ఏమైనా కనబడితే ఒక ఇమేజ్ చూపిస్తుండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మిగిలిన పార్ట్ మొత్తం బయట ఉంది చూసారా, బయట ఎక్కడ మన బలిపీఠం ముందు చూసారా, దాని లోపల వేయమంటున్నాడు. వాట్ ఈస్ ది పర్పస్ బిహైండ్ దిస్ అని అంటే, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 8వ వచనం చూద్దాం. 8th verse. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి కనబడుతుంది మళ్ళీ? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. దేనితో నిండిన? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర మొత్తం ధూప ద్రవ్యములతో నిండుకొని ఉంది. ఏమిటి ఆ పాత్రలు అని అడిగితే, ఆ వచనంలోని చివరి మాట, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇప్పుడు లేవియాకాండంలో పాప పరిహారార్థ బలిగా ఇవ్వబడినటువంటి జంతువు యొక్క రక్తం, ఎక్కడ పోయిందమ్మా ఇమేజ్? దొరకలేదా? అదే వీడియో పెట్టండి. లేకపోతే ఏం కనపడుతుంది? అదొక ధూప వేదిక. దాని ధూప వేదిక అనే చదువుకున్నాం కదా మనం. ఆ ధూప వేదిక మీద ఉన్నటువంటి పాత్ర, అవన్నీ ప్రార్థనలు ప్రేయర్స్ అనేది కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. ఏమిటా ప్రేయర్? ప్రభువా, నేను తెలియక పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించు. ఇక్కడ కనబడుతున్న ఈ ధూప వేదిక పొగబోతుంది చూసారా, స్ట్రైట్గా స్మోక్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాగానే ఆ కొమ్ముల మీద ఉన్నటువంటి రక్తం, ఇవన్నీ సాదృశ్యంగా ఏదో ఒక ఛాయ. ప్రభువా, తెలియక చేశాను తండ్రి అని మనము ప్రకటన గ్రంథంలో కనబడుతున్నది పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పరిశుద్ధమైన స్థలంలోకి ఎవరు వెళ్ళగలరు? పాపి వెళ్ళగలడా? పాపి తరపున ఒక ప్రధాన యాజకుడు లేదా యాజకుడు వెళ్తున్నాడు లోపలికి. ఈ యాజకుడు వచ్చి ఏం చెప్తాడంటే, బయట ఒక పాపి, పాపం చేసిన అపరాధి, నేను పాపినని ఒప్పుకున్నాడు ప్రభువా, ఇదిగో దానికి సూచనగా సాక్ష్యంగా ఈ రక్తం తీసుకొచ్చాను నీ సన్నిధికి. దాని యొక్క రక్తం అంతా బయటపడేశాను. ఎక్కడ? ఆ బలిపీఠం వద్ద. బలిపీఠం దగ్గరికి వెళ్దాం. బయట దిస్ వన్. పరలోక సంబంధమైన వస్తువుల ఛాయ రూపాలు మనం స్టడీ చేస్తున్నది. దీని లోపల ఏమంటున్నాడు? దిస్ ఇస్ నాట్ హెవెన్. పరలోకమందు ఉండే దేవునితో ఎలా నడుచుకోవాలనడానికి కొన్ని శాంపిల్స్ అలా చూపించుకుంటూ వస్తున్నాడు దేవుడు. కొంచెం ఏమో లోపలికి తీసుకెళ్ళి దాని లోపల ఉన్న దాని మీద పోయమన్నాడు, ఆ కొమ్ముల మీద. మిగిలింది ఈ బలిపీఠం లోపల వేయమన్నాడు. కానీ మనం మొదటి అధ్యాయం దహన బలి చూస్తే బలిపీఠం చుట్టూ వేయమన్నాడు, దాన్ని చుట్టూ వేయమన్నాడు. కానీ 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని ఇక్కడ లోపల వేయమంటున్నాడు. చూడండి 7వ వచనం ఏముందో. దహన బలిపీఠము అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయాలి. ఇవి చూస్తుంటే అందులోంచి మళ్ళీ ఎట్లా తీస్తారు బయటకంటే క్లీన్ చేస్తారు. ఇంకా అదే ఆబ్వియస్, ఇంకా యాజకులు ఉండేది దాని కొరకు. అంటే ఒక వ్యక్తి పాపము వలన చచ్చిపోయినప్పుడు అతనికి లోన ఉండవలసినటువంటిది యేసు ప్రభు యొక్క రక్తం. అతని చుట్టూ అతని భద్రపరిచేది ప్రభు యొక్క రక్తం సూచన. అందుకే యూదా పత్రిక పాత నిబంధనలో ఏం రాయబడి ఉంటుందంటే,
మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ప్రభువునందు భద్రము చేయబడి. ప్రభువునందు భద్రము చేయబడి అంటే అర్థం ఏమిటి? ప్రభువునందు భద్రం చేయబడటం అంటే ప్రభువునందు భద్రం చేయబడటం మన బాహ్య జీవితం, మన అంతరంగ జీవితం రెండు ప్రభువు వలన భద్రముగా ఉండాలి. బాహ్య జీవితం అనంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా కాకుండా మనము అంతరంగ జీవితం విషయంలో కూడా మనుషులు చూడట్లేదు కదా అని అంతరంగ జీవితాన్ని మలినం చేసుకునే ఏది కూడా మనము దానిని ఆహ్వానించకూడదు. బయట సమాజానికి మనం కనపడేటప్పుడు కూడా వీరి దేవుడు గొప్పవాడు అనే విధంగా మన నడవడిక ఉండాలి అని మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నాం ఎన్నో మార్లు. ఎక్కడ చూసాము? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మత్తయి సువార్త 5:16, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం జరుగుతుంది? మనుషులు చూసిన ప్రభు యొక్క జీవితమే మన జీవితాల్లో కనపడాలి. ఒకవేళ మన అంతరంగ స్వభావం మనల్ని ప్రశ్నించినా, మనల్ని మనం పరీక్షించుకున్నా, మనలో ప్రభు యొక్క రూపం స్వరూపం కనబడుతుందా లేదా? అందుకే మనల్ని ఏ రీతిగా చేశాడట దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్వరూపమందు, దేవుని స్వరూపమందు చేశాడు. దేవుని స్వరూపము చేయడం అంటే ఏమిటి? ఆయనకు కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఉంది కనుక మనల్ని అలా చేశాడు అనే అభిప్రాయంలో మనం ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. కానీ ఆయనకు కూడా ఒక అంతరంగ స్వభావం అనేది ఉందిగా. బాహ్య స్వభావం ఒకటి, అంతరంగ స్వభావం ఒకటి ఉందిగా దేవునికి కూడా, లేదా? నాలో పాపం ఉన్నదేమో కనిపెట్టుడి అని యేసుప్రభు అన్నప్పుడు బాహ్య ప్రపంచం ప్రభువును చూసినప్పుడు ఆయనలో ఏ పాపము కనపడలేదు. బాహ్య ప్రపంచం ప్రభువును చూసినప్పుడు ఆయనలో ఏ పాపము కనపడలేదు. సరే, బాహ్య ప్రపంచానికి నేను పాపిగా కనపడలేదు కనుక నా జీవితం ఎలాగైనా ఉండవచ్చు అని ప్రభు అనుకున్నాడా? తన అంతరంగ స్వభావాన్ని, ఆ పరిశుద్ధతను ఆయన కాపాడుకోలేదంటారా? ఎవరైనా చెప్పగలరా ప్రభు యొక్క మనస్సు మలినమై ఉన్నదని? చెప్పలేరు, చెప్పలేం కాదు, చెప్పకూడదు కూడా, దేవుడు కనుక. ఆయన బయట ప్రపంచానికి పరిశుద్ధుడుగా కనపడ్డాడండి, కానీ వ్యక్తిగతంగా అంతర్గతంగా చూస్తే మాత్రము ఆయనలో పరిశుద్ధత లేదు అనే అవకాశం ఏమైనా ఉందంటారా ప్రభు వద్ద? లేదు. ఆయన బయట ప్రపంచానికి పరిశుద్ధుడుగానే ఉన్నాడు, తన అంతరంగ స్వభావంలో కూడా పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే లేవ్యాకాండం బలిపీఠం చూపించండి మా. లేవ్యాకాండం 1వ అధ్యాయంలో రక్తమును బలిపీఠము చుట్టూ వేయమన్నాడు. నాట్ దిస్, దిస్ వన్. ఇక చూడండి, లేవ్యాకాండం, రైట్, అక్కడ యూ కెన్ స్టాప్ దట్. 1వ అధ్యాయంలో చుట్టూ వేయమన్నాడు, 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అది లోపల వేయమన్నాడు. అంటే ఏమంటున్నాడు? ప్రభు యొక్క రక్తం ప్రాణానికి సూచన, మనల్ని బ్రతికించినది ప్రభు యొక్క రక్తమే. అటు నువ్వు బయట ప్రపంచం కనపడినా, అంతర్గత పురుషుడువైనా, బాహ్య పురుషుడువైనా, ఎవరైనా సరే నీవు ఈరోజు బ్రతికున్నావంటే ఆ ప్రభు నీ కొరకు కార్చిన రుధిరధారలే. అది మనకు అర్థం అవ్వాలి. అందుకే లేవ్యాకాండం చదివేటప్పుడు కొన్నిసార్లు బయట బలిపీఠం చుట్టూ వేయమంటుంటాడు, మరి కొన్నిసార్లు బలిపీఠం మధ్యలో లోపల వేసేయమంటుంటాడు.
మరి లోపలికి ఎందుకు వెళ్తుంది? పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక దగ్గరికి అక్కడికి వెళ్ళి కొంచెం రక్తం అలా చిమ్ముతున్నారు. దేనికి? చమిరారు. దేని కొరకు? యాజకుడు లోపలికి తీసుకెళ్ళాడు. ఏమని? ప్రభువా, ఒక వ్యక్తి పాప పరిహారార్థ బలి తీసుకొచ్చాడు, తాను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, కాబట్టి నీవు ఇతని మీద కరుణా కటాక్షలు చూపిస్తావా ప్రభువా అని ఈ పాపి తరపున, పాపి పక్షాన ఒక యాజకుడు వెళ్ళి లోపల అక్కడ వేడుకుంటున్నాడు. అదే కదా జరిగేది. ఈ పాపి పక్షాన ఇదే ఇక్కడ వేయమంటున్నాడు. లేవియాకాండము 4వ అధ్యాయంలో యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద లోపలికి ఈ పాపి వెళ్ళగలడా? యాజకుడు వెళ్తాడా? యాజకుడు వెళ్తాడు. యాజకుడు ఏం చెప్పాలి? లోపలికి వెళ్ళి, ప్రభువా, బయట పాపం చేసిన వ్యక్తి వచ్చాడు, ఒప్పుకున్నాడు, తన అతిక్రమలన్నీ ఒప్పుకున్నాడు. ఒకసారి మళ్ళీ మనం లోపలికి వెళ్తే చూపించి మా వీడియో అది. లోపలికి వెళ్దాం. లెట్స్ గో ఇన్సైడ్ కంప్లీట్గా. ఎక్కడికి వెళ్తాం? బయట ట్యాబర్నకల్ లోపలికి వెళ్ళి ఎంటర్. ఎస్, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ 2 పార్ట్స్ కనబడుతున్నాయా? ఇది లాస్ట్ ఇయర్ చాలాసార్లు చూశాను. దీని లోపల ఏం కనబడుతుంది? తెర లోపల మందసం. ఆ స్థలాన్ని ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలం. ఆల్ రైట్, ఇక్కడ ఆపుదాం. ఒక నిమిషం ఆపుదాం. ఇందాక మనము బయట బలిపీఠం దగ్గర ఏ వ్యక్తి నిలబడ్డాడు? పాపం చేసి పాప పరిహారార్థ బలి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తీసుకొచ్చిన జంతువుని బలిచిన తర్వాత ఆ రక్తం తీసుకొని ఎక్కడికి వచ్చాడు? యాజకుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రక్తం ఇక్కడ పెట్టాలి. కొంచెం లోపల ఎవరున్నారు? అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద ఎవరు కూర్చున్నారు? దేవుడు. అంటే మొత్తం వ్యక్తులు అని కామన్గా ఆలోచిస్తే టోటల్ హౌ మెనీ మెంబర్స్ యూ సీ నౌ? 1 అవుట్ సైడ్ సిన్నర్. పాపం చేసిన వ్యక్తి బయట ఉన్నాడు. ఆ పాపం చేసిన వ్యక్తి పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆ పాపి తరపున బలి అయినటువంటి ఆ రక్తం తీసుకొచ్చి, ఈ రక్తం ఒకరు తీసుకొచ్చారు ఇక్కడికి, యాజకుడు తీసుకొచ్చాడు. ఈ యాజకుడు తీసుకొని వచ్చిన తర్వాత లోపల ఎవరున్నారు? సో హౌ మెనీ క్యారెక్టర్స్ దట్ యు సీ హియర్? హౌ మెనీ? ఎంతమంది చూస్తారు? 3. ఎవరు? ఒకరేమో పాపి, ఇంకొకరేమో యాజకుడు, అక్కడేమో దేవుడు. అంటే 4వ అధ్యాయంలో యాజకుడు తప్పు చేస్తే అని ఉంది, కానీ ఆ యాజకుడు తప్పు చేస్తే మరో యాజకుడు రావాలి కదా, ఇతను కూడా తప్పు చేశాడు ప్రభువా ప్లీజ్ అతను క్షమించు అని. సో పాపం చేసిన వ్యక్తి బయట ఉన్నాడు. ఆ వ్యక్తి తరపున యాజకుడు వెళ్ళాడు. వెళ్ళి ఎవరు చెప్తున్నాడు? దేవుని చెప్తున్నాడు. మొత్తం ఎంతమంది కనపడ్డారు? 3. పాపం చేసిన వ్యక్తి, ఒక యాజకుడు, దేవుడు. మరి దేవునితో పని లేదులే, నేనే నీ పాపాలు క్షమించేస్తానులే, వెళ్ళిపో అనొచ్చా ఒక యాజకుడు? మనుషుల్లో పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు? మనిషికి లేదు. అంటే పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి పాపికి దేవునికి మధ్య ఎవరున్నారు ఇప్పుడు? ఒక యాజకుడు ఉన్నాడు. దీనినే క్రొత్త నిబంధనలో ఎలా వివరించాడో ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము. అందరు తీసారా? చాప్టర్ నెంబర్ 8, లెటర్ టు రోమన్స్. ఒక వచనంలోని ఒక భాగం నేను చదువుతున్నాను, చూడండి. 34వ వచనం, వర్స్ నెంబర్ 34లో మృతులలో నుండి లేచిన వాడును అన్నది చూసారా? మృతులలో నుండి లేచిన వాడును. ఎవరు మృతుల్లో నుండి లేచినది? ఈ మృతులలో నుండి లేచిన వాడు హెబ్రీ పత్రికలో ఏమై ఉన్నాడో చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం. మీరు రోమాపత్రిక మూసేయకండి, క్లోజ్ చేయకండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని ఉంది, చూడండి.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అంటే ఇప్పుడు యాజకుడు మనకు కనపడ్డాడు. ఎవరు మన క్రొత్త నిబంధనలో కనపడుతున్న పరలోక సంబంధమైన యాజకుడు అని అంటే యేసు ప్రభువే మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యేసు ప్రభు అను ప్రధాన యాజకుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ మృతులలో నుండి లేచిన వాడును అన్నది చూసారా? ఇందా చదువుకున్నాక క్లోజ్ చేయొద్దని చెప్పాను కదా. రోమాపత్రిక 8:34లో మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును ఏం చేస్తున్నాడట? మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. అంటే హెబ్రీ పత్రిక 4లో ఆయన ఏ విధంగా కనపడుతున్నాడు మనకు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైన యేసు ప్రభు రోమాపత్రిక 8:34లో ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఈ పరలోక సంబంధమైన విషయాలలో పాపి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నది ఎవరు అనంటే మన రక్షకుడైన యేసు ప్రభు. మరి యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఒకసారి తిమోతి గారికి రాసిన పత్రికల్లోనికి వెళ్ళి మరొక మాట చూద్దాం. ఇందాక మనము ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు వచనం చెప్పలేదు, అధ్యాయం చెప్పలేదు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అలా తీసిపెట్టండి. ఇప్పుడు లోపల కరుణాపీఠం మీద దేవుడు ఉన్నాడు. బయట ఎవరున్నారు? బయట యాజకుడు ఉన్నాడా? పాపి ఉన్నాడు. బయట పాపి ఉన్నాడు, లోపలేమో దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవునికి బయట ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో ఎవరై ఉన్నారు? ఇక్కడ యాజకుడై ఉన్నాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఇతని గురించి మాట్లాడుతున్నాడంటే ఇతను ఏ క్యారెక్టర్లో ఉండాలి? ఇప్పుడు ఏ పాత్ర పోషిస్తూ ఉండాలి? వెరీ గుడ్. మీడియేటర్, మధ్యవర్తి. ప్రభువా, నేను ఆ మనిషి తరపున వచ్చి ఈ రక్తం చూపిస్తున్నానని చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి చేకూరుస్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా సంధి మీన్స్ రిస్టోరేషన్ ఆఫ్ పీస్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ పార్టీస్. ఇతనికి మధ్య పెద్ద గొడవలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి వచ్చి ఎన్ని రోజులు మీరు ఇలా కొట్లాడుకుంటారు, సమాధాన పడండి అని వచ్చి చెప్పాడు. ఈ వ్యక్తి చెప్పిన మాట బట్టి ఈ శత్రువైన వీరిద్దరూ సమాధానపడ్డారు. కాబట్టి ఇద్దరిని సమాధానపరిచిన వ్యక్తిని ఏమని పిలవాలి? మధ్యవర్తి అంటున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఏమై ఉన్నాడంటే, అంటే ఎన్ని విధాలుగా కనపడుతున్నాడు చూడండి మనకు యేసు ప్రభు. మన కొరకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడై ఉన్నాడు. రోమా పత్రికలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు, నువ్వు ఎవరు తండ్రి? మీ కొరకు బలైంది కూడా నేనే. అన్నీ తానై మన కొరకు త్యాగమై ఎలా వర్ణించాలి ఆ ప్రభు యొక్క జీవితం భూమి మీద. మధ్యవర్తి. ఎంత చక్కగా లేవియా కాండాన్ని మనము ధ్యానిస్తుంటే ఈ విషయాలు అర్థమవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇంతవరకు నిన్న ఏం చెప్పుకున్నామో విన్నాం. ఈరోజు ఏం చెప్పుకోవాలో వెళ్దాం ఈరోజు. ఓకేనా? లేవియా కాండము 5వ అధ్యాయంలోకి వెళ్దాం. నేను చాలా కాలం క్రితం మీకు విషయం చెప్పండి. ఆ రోజు మీరు మాట కూడా ఇచ్చారు నాకు. దాన్ని మరి నెరవేరుస్తారో లేదో చూడాలి. నేనేమన్నానంటే, అక్టోబర్ 2వ తేదీన మనము కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం, థ్యాంక్స్ గివింగ్. అప్పుడు కృతజ్ఞత కూడిక థ్యాంక్స్ గివింగ్ అయిపోయిన తర్వాత మనం 6 నెలలకు ఒకసారి ఇలాంటిది ఏదైనా చేద్దాము అని నేను మీతో ప్రస్తావించినప్పుడు అప్పుడు మీరు ఏమన్నారంటే 6 నెలలకు వద్దు, మనం 3 నెలలకు ఒకసారి చేద్దామని మీరే ఏకగ్రీవంగా అగ్రి అయ్యారు. అప్పుడు ఏకగ్రీవంగా అగ్రి అయినప్పుడు నేను ఒకసారి అయితే థ్యాంక్స్ గివింగ్ చేశాము, ఈసారి థ్యాంక్స్ గివింగ్ కాదు మరొకటి చేద్దామన్నాను. ఏమన్నాను మీకు గుర్తుందా? ఎందుకొరకు అన్నానంటే ఏమన్నారు? పశ్చాత్తాప దినాన్ని ఇంగ్లీష్లో గుడ్ రిపెంటెన్స్ డే. అప్పుడేమో థ్యాంక్స్ గివింగ్ డే అని చేశాము, ఈసారి రిపెంటెన్స్ డే చేద్దాము
అంటే అందరం ఓ ఓ ఓ సై అన్నారు. అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం మార్చికి వచ్చాం. ఎన్ని నెలలు అయింది ఇప్పటికీ? అక్టోబర్ 2వ తేదీ అయ్యింది. అక్టోబర్ అయిపోయింది అంటే ఓ నెల అయిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఆల్మోస్ట్ 5 అయిపోయి 6లోకి వచ్చారు. ఈ లెక్కలు సరితూగడానికే ఆ రోజు నేను 6 నెలలు అన్నాను. కానీ ఏం లేదు, మేము 3 నెలలకే చేస్తామన్నారు. చూద్దాం ఎంతవరకు చేస్తారా. అవ్వలేదు. కాబట్టి 6 నెలలు అయింది. 6 నెలలు అయిందనంటే ఇప్పుడు దేవుడు ఏ రీతిగా మన కొరకు ఎదురు చూస్తుంటాడు చెప్పండి. పలానా మందిరంలో పలానా సంఘ సభ్యులందరూ నా సన్నిధికి 3 నెలలకు ఒకసారి వచ్చి హాజరవుతామని చెప్పారు. మాట ఇచ్చి వీళ్ళు ఏం చేశారంటే నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేశాము? మాట ఇచ్చి తప్పిపోయాం. ఇప్పుడు మొదటి వచనం చదువుదాం ఒకసారి. ఏముంది? 5వ అధ్యాయం 1వ వచనం. ఏముంది? ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై దానిని నెరవేర్చకపోతే ఏముంది? చివరి ఆ వచనంలోని ముగింపు, తన దోష శిక్షను భరించును. ఒకసారి ఆ వచనంలోని మొదటి మాట చివరి మాట 2 చదువుదాం. ఎలా ఉంటుంది? జాయిన్ చేసి చూడండి. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై, ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తేడా వస్తే 3 నెలలు పోయాయి. ఇప్పుడు మనం అందరము ఏమైపోయినట్లు? కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి? ఏ దినం ప్రకటించాలి? ఏ దినం? అర్థమైందా? ఇక సమయం ఎన్ని రోజులు ఉందో అది మీ చేతుల్లోనే ఉంది, నాదేమీ లేదు. నేను ఎల్లప్పుడూ సిద్ధమే. కాబట్టి దీనిని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము అందరూ తీయండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది ఏమన్నా తేడా వచ్చింటే అది ఎవరి నుండి పుట్టినది? కాబట్టి నా లెక్క ప్రకారంగా నేను 6 నెలలు అని కొంచెం జాగ్రత్త పడ్డా. అలా 6 నెలలకు వచ్చేసాము. సమయం ఆలస్యమైందంటే మనము ఎవరికో ఏం చెప్పాల్సి వస్తుంది? లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? అందుకే ఇప్పుడు వెంటనే మనం అందరం ఏం చేయాలి? ప్రభువా, నీ దృష్టిలో నేను అపరాధిని అయ్యాను, అపరాధిని యేసయ్యా అని ఆ రోజు మొదటి పాట, ఆ పాట ఎత్తుకొని పడుకోవాలి. కృప చూపి పరిస్థితి అక్కడికి వచ్చేసింది. అందుకే ఇలా ఆలోచించే ఆ రోజు ఆలస్యం చేయక మనం వెంటనే ఏ దినం చేస్తే బాగుంటుందని చెప్పాను? రిపెంటెన్స్ డే, పశ్చాత్తాప దినం. అలా ఎన్ని విషయాల్లో మనం తప్పిపోయాము. అంచేత ప్రియులారా, మరి స్థానికంగా ఉండేది మీరే కనుక చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక బయట నుంచి వచ్చేవాడిని. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎందుకు చెప్పానో కూడా చెప్తాను. మర్చిపోయి ఉండొచ్చు కదా, అందుకు జ్ఞాపకం చేశాను. ఎందుకు చెప్పానంటే యెహెజ్కేలు గ్రంథంలో, అంటే దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి, దేవుడు సేవకులకి బాధ్యత అప్పచెప్పాడు. ఇంకేం చేయలేను నేను. ఈ పదం నేను ఉపయోగిస్తున్నాను, నేను ఉపయోగించింది కాదు, మనం అలాంటి వాళ్ళం కూడా కాదు. తెలిసి తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ దృష్టితోనే చదవండి దీన్ని. నా ఉద్దేశం ఏంటంటే 19వ వచనం, మీరు త్వరపడకండి, నేనే చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 3, ఎందుకంటే మీరు త్వరగా చదివేస్తే నన్ను మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీరందరూ మంచి మనసు ఉన్న వాళ్ళే. అలాంటిది నోరు జారి త్వరగా నేను ఏదో అన్నానంటే ప్రాబ్లం అవుతుంది. మనం యెహెజ్కేలు గ్రంథం 3
19లో అయితే నీవు అని అక్కడ ఒక పదం ఉంది. నేను ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించదలుచుకోలేదు ప్రస్తుతానికి. అయితే నీవు హెచ్చరిక చేయగా అతడు తన ఉద్దేశాల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి కానీ నీవు ఆత్మను తప్పించుకుందు అని ఉంది అక్కడ. ఇక్కడ చూపిస్తున్నారు మీరు, అమ్మా స్క్రీన్ మీద చూపించేశాడు. ఇక్కడ హెచ్చరిక చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనం డేట్ మిస్ అయిపోయాము, దేవునికి ఆయన మందిరంలో మాట ఇచ్చాము, మళ్ళీ ఎవరు కూడా గుర్తు చేయలేదు. ఇంతకేమైంది పరిస్థితి? అలా మర్చిపోకూడదు కదా. మరచుట మహాభాగ్యం అనుకున్నారా? ఎదుటివారి తప్పులను మర్చిపోతే మహాభాగ్యమే. దేవుని విషయాలను మర్చిపోతే తప్పిదం చేసిన వాళ్ళం అవుతుంది. సరే, కాబట్టి ఆలోచించండి. ఈరోజు కార్యక్రమం అయిన తర్వాత బలవంతం ఏమీ లేదు. అయితే నిన్నటి దినాన మనము లేవియాకాండం 4లో సమాజము తప్పు చేస్తే ఎవరొచ్చి చేతులు పెట్టాలని చెప్పాడు చూసారా? మర్చిపోయారా మీరు? గుడ్. 4వ అధ్యాయము 13వ వచనం లేవియాకాండం 4:13 ఒక ప్రొవిజన్. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, ఇక్కడ ఏం కండిషన్ ఇది? ఇక్కడ సంఘమంతా పొరపాటు చేసింటే, ఆ సంఘమంతా పొరపాటు చేశారు కనుక ఆ సంఘము ఆ సమాజానికి బదులుగా ఎవరొచ్చి ఆ జంతువు మీద చేయి పెట్టాలట? 15వ వచనం సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడ మీద తమ చేతులు ఉంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడ దూడను వధింపవలను. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? సమాజము తప్పు చేసింది అనంటే పెద్దలు ఎక్కడో వారికి హెచ్చరించడంలో మానేశారని అర్థం. కాబట్టి సమాజం తరపున ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పాడు? పెద్దలు తీసుకోవాలని చెప్పాడు. అది నిన్న విన్నాము, ఇప్పుడు మరొకసారి రిపీట్ చేసుకుందాం. కాబట్టి మొత్తం సంఘమంతా ప్రభు 3 నెలలకు మేము వచ్చి కనపడతామని చెప్పాం కదా. చెప్పిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పుడు దేవుని మనస్సు మనకు అర్థం అవ్వాలి. మన ఇంట్లో ఉన్న బిడ్డ మమ్మీ రాత్రి కొంచెం ఆలస్యం అవుతుంది వస్తాను అని చెప్పి వెళ్ళాడు. 10:30 అయింది రాలేదు ఇంటికి, 11 అయింది రాలేదు, 12 అయింది రాలేదు, చివరికి వేకువజామున 4 అయింది ఇంకా ఇంటికి రాలేదు. ఆ తల్లి తండ్రి యొక్క మనస్సు నెమ్మదిగా ఉంటుందా? ఏమైంది వస్తా అన్నాడు. అలా 2 రోజులైందండి. కుమారుడి నుంచి ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. 3 రోజులైంది, మళ్ళీ లేదు. 4 రోజులైంది, 5 రోజులైంది, వారమైంది. ఇంక ఊరుకుంటారా చెప్పండి? మా బిడ్డ ఏమైపోయాడు, వెతుకులాట. ఇంకా కనబడని ఈ బిడ్డ కొరకు ఇక ఇంట్లో కూర్చొని వీళ్ళు బిర్యానీలు చేసుకుంటూ తింటారా? పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్లు గిఫాలు చేసుకొని ఈ కనబడని బిడ్డ కొరకు తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చుంటారా? వెతుక్కుంటూ పోతారు. మా అబ్బాయి వచ్చాడా మీ ఇంటికి, మా అబ్బాయి తెలిసిన స్నేహితులకు, సమీపస్తులకు అందరికీ ఇంకా చివరికి దొరికేది లేదని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కనబడటం లేదు, మిస్సింగ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి వెతికి పెడతారు. అలా ప్రజలకు అంటే బిడ్డ కనబడకపోతే పెద్దలు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నవాళ్ళు వెతుక్కుంటూ పోతారు. వెతకాలి ఎక్కడ పోయారని. లూకాసు వార్త 19:10 ప్రభువు చేసిండేది అదే. లూకాసు వార్త 19:10 చూద్దాం. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 19 వర్స్ నెంబర్ 10. నశించిన దానిని అంటే ఇంకా ఎక్కడ పోయాడో తెలియట్లేదు, దానిని వెదకి రక్షించుటకు. దావీదు గారు అరణ్యంలో గొర్రెలు మేపుతుంటే పరిస్థితి అలానే ఎదురైంది. నాకు ఇన్ని గొర్రెలు ఉండాలి కదా, నా గొర్రెల కౌంట్ మొత్తం నాకు బాగా తెలుసు. ఏమైంది ఇంకో గొర్రె అంటే అలా ఇలా వెతికాడు, సింహం ఎత్తుకుపోతాను. వెంటనే వెంటబడ్డాడు, సింహాన్ని ఎదిరించాడు, దాని నోట్లో ఉన్నటువంటి గొర్రెపిల్లని తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడేమో కనబడుతున్న సింహం దావీదు గారు పట్టిండేది. కొత్త నిబంధనలో యేసు ప్రభు అనే మన కాపరి, మంచి గొర్రెల కాపరి,
ఏ సింహాన్ని నుండి మనల్ని కాపాడాలని చూస్తున్నాడంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏమిటి? అలర్ట్గా ఉండండి అని అర్థం. బీ అటెంటివ్, అలర్ట్గా ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 Peter చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు. అలాంటి గర్జించు సింహం. చాలా బాధపడాల్సిన విషయం ఎలా ఉంటాయంటే, కొన్ని మన ఇంట్లో బర్త్డే ఉందనుకోండి, మన బిడ్డలదో మనదో ఏదైనా బర్త్డే ఉంటే మర్చిపోం. ఎందుకంటే ఆ రోజు దేవుడు మనకు బిడ్డనిచ్చాడు కనుక. మ్యారేజ్ డే ఉందనుకోండి, అది మర్చిపోం. చివరికి కొందరికైతే ఎంగేజ్మెంట్ డే కూడా గుర్తుంటుంది. బర్త్డే ఉన్నా మర్చిపోం, మ్యారేజ్ డే ఉన్నా మర్చిపోం. లేకపోతే ఇంకా ఒకవేళ ఏదైనా మనసు గాయమయ్యేది, మన వారు ఎవరైనా నిద్రించింటే ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకుంటాం. కానీ మనకు ఎందుకు ఏది గుర్తుండదంటే, దేవుని సన్నిధిలో మనం ఏదైతే మాట ఇచ్చింటామో అది మనకు గుర్తుండదు కనుక బైబిల్ మనల్ని ఎలా హెచ్చరించిందో ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము అందరిది ఎక్లెసియాస్టిస్ ఇంగ్లీష్లో అయితే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 2. చదవండి సిస్టర్. నీవు దేవుని సన్నిధిని ఆలోచన లేకుండా పలక్కండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఆలోచన లేకుండా పలక్కండి. చదవండి బ్రదర్. మీ హృదయమును త్వరపడనీయకండి. చదవండి. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. చాలు. 5వ వచనం చూద్దాం. ఇంకా నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండా ఉండుట ఏ మేలు? మొక్కుకొని చెల్లించకుంటే అంటే నేరం కదా. అలాంటప్పుడు మొక్కుకొనకుండా ఉంటే బాగుంటుండే. కలుస్తామన్నారు, మర్చిపోయాము, పట్టించుకోలేదేమో. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. 5వ అధ్యాయంలోకి ఎంటర్ అవ్వలేదు, టైం అయిపోయింది సిస్టర్. 8:40. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. మీ బిడ్డలు వాక్యాన్ని విన్నారు. ఏ విషయంలో కూడా మేము తప్పిపోకుండా జాగ్రత్త పడటకు సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.